హాయ్ అండి. ఇప్పుడు ఉల్లికూర మనము ఎలా వండుకోవాలి చూపిస్తాను. ఇది బోన్స్కి బాగుంటుంది, వెయిట్ లాస్కి బాగుంటుందండి. రెండిటికి పనిచేస్తుంది. రుచికి రుచి, విటమిన్ అన్నీ బాగుంటాయి. మీకు ఒకసారి ఈ ఆకుకూర తెచ్చుకొని బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి. ఉల్లికాడలు తీసేసి ఇప్పుడు దానిలో ఎండిపోయినవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయాలి. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత అంత నీట్గా చేసుకొని అప్పుడు దీన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేయాలి, మరి పెద్దగా కట్ చేయకూడదు. ఈ ఉల్లికూరని కట్ చేసిన తర్వాత దాన్ని కొంచెం మనము వేయించాలండి. వేయించి ఆకుకూర పప్పులో వేయాలి, అలాగే పచ్చిది వేయకూడదు. ఇది కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డ్రై చేస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా కట్ చేసి అప్పుడు దాన్ని పెనం మీద కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక డ్రాప్ నూనెలో వేయించండి, ఎందుకంటే ఖాళీగా అయితే అది పొడి పొడిగా అంటేస్తుంది కాబట్టి. దాని తర్వాత మనము పప్పు కడిగి పెట్టుకోవాలి. పప్పులో ఈ ఆకుకూరని వేయాలండి. ఇప్పుడంతా అయిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి కొంచెం పప్పు కుక్కర్లో తీసుకుంటాము. ఎక్కువ వేయకూడదు, కొంచెం అయితే బాగుంటుంది. ఆకుకూర పప్పుకి సరిపోయినంత చూసి వేసుకోండి. పప్పును కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదిగో ఈ ఆకుకూరని దీనిలో వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోతుంది. అప్పుడు ఈ కూర టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కుక్కర్లో ఈ పప్పును వేసుకోవాలి. ఆకుకూర వేసిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో ఉప్పు, కారము, పసుపు, ఒక టమాటా, 2 మిరపకాయలు వేసుకోవాలి. వేసిన తర్వాత 2-3 విజిల్ వచ్చేదాకా మనము ఉడకనివ్వాలి. తర్వాత వచ్చి తాలింపు వేయాలి. అందులో కొంచెం చింతపండు గుజ్జు వేసి ఆ చింతపండు మరిగిన తర్వాత కొంచెము ఇంగువ, కారము వేసుకోవాలండి. ఆ తర్వాత ఆకుకూరలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఈ ఆకుకూరలు మనం అన్నీ చేస్తాం కదా, ఇవి ఆమ్లెట్లలోనూ బిర్యానీలోనూ వాడుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఆకుకూరగా ఎంతమంది చేస్తారో తెలీదు, మేమైతే చేస్తామండి. ఇది అన్ని సీజన్లో దొరకదు కాబట్టి దొరికేటప్పుడు మనము టేస్టీగా ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు సరిపోయినంత చేసుకొని తినండి. అన్ని ఆకుకూరల కన్నా బాగానే ఉంటుందండి రుచి అయితే. ఇప్పుడు పోపు పెట్టుకుంటాము. పోపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, సోంపు అన్నీ వేసి ఇప్పుడు కొంచెం తెల్ల ఉల్లిపాయలు వేసాము, మిరపకాయలు వేసుకొని కొంచెం టమాటా కలర్ కోసం వేసామండి. ఆల్రెడీ అందులో టమాటా వేసాము. 2 ముక్కలు వేయించుకొని ఇప్పుడు చింతపండు కూడా వేసుకున్నాము. చింతపండు కొంచెం మగ్గించాలి. అది ఒక 2-3 ఉడుకులు ఉడికినాక కొంచెం కారం, ఇంగువ, పసుపు వేసి ఉడికించుకుంటాము. దీని తర్వాత ఆ పప్పు దీనిలో వేసేయాలి. వేసిన తర్వాత అంతే అండి. ఈ పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ చూడడానికి. మీరు తిని చూడండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, అందరికీ నచ్చుతుందండి. మంచిది, ఇమ్యూనిటీ బాగుంటుంది దీంతో. మీరు తిని చూడండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, పప్పు బాగుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి